నేపాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం. మొదటి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించిన సుశీల. ఢిల్లీలో జ్ఞాన్ భారతంను ప్రారంభించిన ప్రధాని మోదీ. భారతీయ రాత ప్రతులు నాగరికత సంపదని వెల్లడి. మహిళలంటే ఫర్నిచర్ కాదు. పవన్ ఫ్యాన్ కామెంట్ పై రేణు దేశాయ్ ఫైర్. ఫెమినిజం అంటే ఇదేనంటూ గట్టిగా బదులు. భారత్ లో లక్షల ఉద్యోగాలు గల్లంతు. ట్రంప్ అధిక టారిఫ్ పై సెస్తరూర తీవ్ర ఆగ్రహం. గోదావరి పుష్కరాలు 2027 ఇప్పటి నుంచే తెలంగాణ ప్రభుత్వం ఫోకస్. తాత్కాలిక ఏర్పాట్లు కాకుండా శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సీఎం ఆదేశం. కాకినాడలో ఉభయ గోదావరి జిల్లాల అధికారులతో మంత్రి నాదెండ్ల సమీక్ష. ధాన్యం సేకరణకు పక్కా ప్రణాళిక. అధికారులకు మంత్రి నాదెండ్ల కీలక ఆదేశాలు. సమ్మక్క సారలమ్మ ఆలయ మాస్టర్ ప్లాన్ పై మంత్రి పొంగులేటి ఉన్నత స్థాయి సమీక్ష. గిరిజన సంస్కృతి ప్రకారమే ఆధునికీకరణ పనులు చేపడతామని స్పష్టం. రాజకీయంగా ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా లిక్కర్ స్కామ్ అరెస్టులంటూ హంగామా. మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. గ్రూప్ 1 పై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి పరీక్షలను రద్దు చేయండి డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్. స్టీల్ ప్లాంట్ కోసం ఏపీ ఎంపీలు ఏకమవ్వాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపు. ఉక్కు పరిశ్రమ కోసం కాంగ్రెస్ పోరాటం ఆగదని స్పష్టీకరణ. సింగరేణిలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ను ముట్టడిస్తాం. హెచ్చరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ 1 లో భాగంగా ఆతిథ్య స్విట్జర్లాండ్ తో పోరులో తొలి రోజు భారత్ పై చేయి. సింగిల్స్ లో దక్షిణేశ్వర్ సుమిత్ గెలుపు. హర్రడ్ ఫ్రాంచైజీ కాంచనా 4 వచ్చేస్తుంది. రాఘవుల లారెన్స్ టీమ్ క్రేజీ న్యూస్. గత 4-5 రోజులుగా అట్టుడికిన నేపాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ దేశ చరిత్రలో తొలి ప్రధానమంత్రిగా మాజీ జస్టిస్ సుశీల కర్కే బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం తాత్కాలిక ప్రధానిగా ఎంపికైన ఆమె రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. రాత్రి 9 గంటల తర్వాత శీతల్ నివాసంలో అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఆమెతో పదవి ప్రమాణం చేయించారు. తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కే ఎంపికైన తర్వాత ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్ పార్లమెంట్ ను రద్దు చేశారు. దాంతో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రపతి భవన్ లో అధ్యక్షుడు పౌడెల్ కర్కేతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కొద్దిమంది మంత్రివర్గంతో ప్రధాని కేబినెట్ ను ప్రకటించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మార్చిలో నేపాల్ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకు సుశీల నేతృత్వంలోని ప్రభుత్వం కొనసాగుతుంది. अब
म नवनियुक्त प्रधानमन्त्रीज्यूलाई शपथ पत्रमा हस्ताक्षर गर्नका लागि सादर अनुरोध गर्दछु। భారతీయ రాత ప్రతులు నాగరికత సంపద అనే జ్ఞాన్ భారతంను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. అనంతరం జ్ఞాన భారతంపై అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇది కేవలం ప్రభుత్వ లేదా విద్యా కార్యక్రమం కాదు. జ్ఞాన భారతం మిషన్ భారతదేశ సంస్కృతి, చరిత్ర మరియు భావజాలాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. జ్ఞాన భారతం ద్వారా మేము దేశం యొక్క 1000 సంవత్సరాల శాస్త్రీయ వారసత్వాన్ని, మన ఉపాధ్యాయుల జ్ఞానాన్ని మరియు పురాతన సంప్రదాయాలను డిజిటలైజ్ చేయబోతున్నాం. ఈ మిషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నానని ఆయన అన్నారు. कभी भी अपने ज्ञान को पैसे की ताकत से नहीं तोला है। हमारे ऋषियों ने भी कहा है, विद्या दान मतः परम, अर्थात विद्या सबसे बड़ा दान है। इसलिए प्राचीन काल में भारत के लोगों ने मुक्त भाव से मैन्युस्क्रिप्ट को दान भी किया। चीनी यात्री ह्वेनसांग जब भारत आए थे तो वो अपने साथ 650 से ज्यादा मैन्युस्क्रिप्ट लेकर के आए थे। नहीं, वो यहां से लेकर के गए थे। और मुझे चीन के राष्ट्रपति ने एक बार बताया कि वो मेरे गांव में सादा समय रहे थे, मैं जहां मेरा जन्म हुआ वड़नगर में। लेकिन जब यहां से चीन वापस गए तो वो राष्ट्रपति शी के जन्म स्थान पर रहते थे। तो वो मुझे वहां ले गए अपने गांव, और वहां जहां ह्वेनसांग रहे थे उस स्थान को मैं देखने के लिए उनके साथ गया। और जो मैन्युस्क्रिप्ट थे उस पूरा विस्तार से मुझे राष्ट्रपति शी ने दिखाया था। और उसमें जो भारत का वर्णन थे उसके कुछ पैराग्राफ थे जिसको इंटरप्रेटर ने मुझे वहां समझाया। यानी मन को बहुत ही प्रभावित करने वाला, वो एक एक चीज देखते थे लग रहा था क्या खजाना होगा हमारे पास। भारत की कई मैन्युस्क्रिप्ट्स आज भी चीन से जापान भी पहुंची है। 7वीं सदी में जापान में उन्हें राष्ट्रीय पूंजी की तरह होर्युजी मोनेस्ट्री में संरक्षित किया गया। आज भी दुनिया के कितने ही देशों में भारत की प्राचीन मैन्युस्क्रिप्ट रखी हुई है। ज्ञान भारतम मिशन के तहत हम ये भी प्रयास करेंगे कि मानवता की ये साझी धरोहर एकजुट हो। साथियों, हमने G20 के सांस्कृतिक संवाद के दौरान भी इसकी पहल की थी। जिन देशों के भारत के साथ सदियों पुराने सांस्कृतिक संबंध है, हम उन्हें इस अभियान में साथ जोड़ रहे हैं। हमने मंगोलियन कंजूर के रीप्रिंटेड वॉल्यूम्स को मंगोलिया के एम्बेसडर को गिफ्ट किया था। 2022 में 108 वॉल्यूम्स मंगोलिया और रूस की मॉनेस्ट्रीज में भी डिस्ट्रीब्यूट किए गए थे। నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఒక నెటిజన్ చేసిన వ్యాఖ్యపై తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ అర్ధాంగిగానే మిమ్మల్ని చూస్తామని ఓ అభిమాని చేసిన కామెంట్ పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమాజంలో మహిళల పట్ల ఉన్న పితృస్వామి
ధోరణిని ప్రదర్శిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రేణు దేశాయ్కు ఇటీవల పవన్ కళ్యాణ్ అభిమాని నుంచి ఊహించని వ్యాఖ్య ఎదురైంది. మిమ్మల్ని మేము ఇంకా పవన్ కళ్యాణ్ భారీగానే చూస్తాం, మీ జీవితంలో మరో వ్యక్తిని ఊహించలేమని సదరు అభిమాని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్య తనను ఎంతగానో బాధించిందని చెబుతూ ఆ కామెంట్ స్క్రీన్ షాట్ ను కూడా రేణు తన పోస్ట్ కు జత చేశారు. ఇంగ్లీష్ లో కామెంట్ రాసేంత చదువు ఉన్న వ్యక్తి కూడా మహిళలను ఒకరి ఆస్తిగా భావించడం విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫెమినిజం అంటే వీకెండ్ లో తాగి తిరగటం కాదు, మహిళలను పశువులుగా లేదా ఫర్నిచర్ లా చూసే బేసిక్ మైండ్ సెట్ ను ప్రశ్నించడమే అసలైన ఫెమినిజం అని ఆమె తన పోస్ట్ లో పేర్కొన్నారు. రాబోయే తరాల్లో అయినా స్త్రీలు తమ స్థానాన్ని సంపాదించుకోవాలని, గర్భంలోనే చిదిమేయడం, పరువు హత్యలు, వరకట్న మరణాలు వంటివి ఉండకూడదని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అసాధారణ నిర్ణయాలు భారత్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా నుంచి భారత చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో భారత వస్తువులపై 50% సుంకాలు విధించాలన్న ట్రంప్ నిర్ణయం దిగ్భ్రాంతికరమని అన్నారు. ఈ చర్య వల్ల ఇప్పటికే సూరత్ లోని వజ్రాలు, ఆభరణాల పరిశ్రమతో పాటు సముద్ర ఉత్పత్తులు తయారీ రంగాల్లో 1,00,000కు పైగా ఉద్యోగాలు పోయాయని ఆయన ఆరోపించారు. సముద్రపు ఆహారం తయారీ రంగంలోనూ ఈ ప్రభావం కనిపిస్తుందని తెలిపారు. టారిఫ్ల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని వాపోయారు. సింగపూర్ లో జరిగిన ఒక రియల్ ఎస్టేట్ సదస్సులో భారత అమెరికా సంబంధాలపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ట్రంప్ చాలా చిత్రమైన వ్యక్తి, అమెరికా అధ్యక్షుడికి ఆ దేశ వ్యవస్థ అపరిమితమైన స్వేచ్ఛను ఇస్తుంది, ఆయన నిర్ణయాల వల్ల భారత ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి నుంచే కార్యాచరణను ప్రారంభించింది. ఈ పుష్కరాలను దక్షిణ కుంభమేళాగా పరిగణించి భారీ ఏర్పాట్ల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కోరాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పుష్కరాలు ప్రారంభం కావడానికి ఇంకా 22 నెలల సమయం ఉన్నప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో శాశ్వత ప్రతిపాదన అభివృద్ధి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కేవలం తాత్కాలిక ఏర్పాట్లతో సరిపెట్టకుండా భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. తెలంగాణలో గోదావరి నది ప్రవహించే బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, అందువల్ల ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. రోజుకు 2 లక్షలకు పైగా భక్తులు వచ్చినా తట్టుకునేలా రోడ్లు, పార్కింగ్, తాగునీరు, స్నానఘట్టాలు, వసతి వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో గోదావరి నది సుమారు 560 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుండగా 74 ఘాట్లను పుష్కరాల కోసం సిద్ధం చేయాలని ప్రతిపాదించారు. ప్రతి ప్రధాన ఆలయం, ఘాట్ వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక అధికారులు, ఆలయ కమిటీలతో చర్చించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాల్లో కుంభమేళా, పుష్కరాల నిర్వహణలో అనుభవం ఉన్న కన్సల్టెంట్ల సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సలహా ఇచ్చారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర రైతుల నుంచి రికార్డు స్థాయిలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించి 48 గంటల్లోనే చెల్లింపులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాకినాడ కలెక్టరేట్ లో 5 జిల్లాల అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో 2025-26 ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ఖరీఫ్, రబీ సీజన్లలో 7.67 లక్షల మంది రైతుల నుంచి 12,557 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామని గుర్తు చేశారు. ఈసారి పంటలు ముందుగా కోతకు వస్తున్నందున అక్టోబర్ 2 వారం నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గోనె సంచులు, రవాణా వంటి సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్దేశించిన 50 లక్షల టన్నుల లక్ష్యంతో కేవలం ఉమ్మడి గోదావరి జిల్లాల నుండి 19.50 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించనున్నట్లు మనోహర్ వివరించారు.
తెలంగాణ కుంభమేళాగా విరాజిల్లుతున్న మేడారం జాతరకు ఎంతో ప్రత్యేకత ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాది మంది భక్తులు జాతరకు విచ్చేస్తుంటారు. లక్షలాది మంది సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. 2026 జనవరి 28వ తేదీ నుండి 31 వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆసియా ఖండంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దలను గిరిజన సంస్కృతి సంప్రదాయాలు వారి మనోభావాలకు అనుగుణంగా ఆధునీకరణ పనులు చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మేడారం జాతరకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సహచర మంత్రులు ధనసరి అనసూయ, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఇతర అధికారులతో కలిసి సమ్మక్క సారలమ్మ ఆలయ మాస్టర్ ప్లాన్ పై మంత్రి సమీక్షించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధునీకరణ పనులకు తుది ఆమోదం తెలిపిన తర్వాత తక్షణమే పనులు ప్రారంభించి 100 రోజుల్లో పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా సీఎం చంద్రబాబు అలిన కటుకదే లిక్కర్ స్కామ్ అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అలిన ఈ కట్టుకథలకు మరికొన్ని పెట్టకథలను జత చేయడమే సిట్ చేస్తున్న పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే సీఎంగా చంద్రబాబు అబద్దాల పునాదుల మీద లిక్కర్ స్కామ్ ను ప్రారంభించారని ధ్వజమెత్తారు. రాజకీయంగా చంద్రబాబుకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే లిక్కర్ స్కామ్ లో అరెస్టులు అంటూ ఎల్లో మీడియా ద్వారా హోరెత్తించడం ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని అన్నారు. అబద్దాల పునాదుల మీద ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ లిక్కర్ కేసు ఎంత విచిత్రమైందంటే పుష్పక విమానం లాంటిది. ఎంతమందినైనా ముద్దాయిలుగా పెట్టని ఇంకిద్దరు ఖాళీ ఉంటుంది, ఒకలో ఖాళీ ఉంటుంది. వరుసనే పెట్టుకుంటూ పోవటమే. ఎవడు దొరికితే వాడిని లోపలేసే కార్యక్రమాలు ఈ లిక్కర్ కేసులో తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం. 2024 సెప్టెంబర్లో ఈ వ్యవహారాన్ని ప్రారంభించారు. కేసు పెట్టడం, ఆధారాలు సేకరించడం. దీనికి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేదాన్ని ఒకదాన్ని వేశారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఒకవైపున అరెస్టులు చేస్తున్నారు, ఒకవైపున ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, కొంతమందిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి అంశం. నిన్న చూసాం, మన సునీల్ జగన్మోహన్ రెడ్డి గారి కజిన్, సమీప బంధువు, ఆయన ఇళ్లలో సోదాలు చేశారు, ఆఫీసులో సోదాలు చేశారు. అక్కడంటే హార్డ్ డిస్కులు దొరికాయంట. దొరకవా మరి? కంప్యూటర్లు దొరికాయంట, కీలకమైన ఆధారాలు దొరికాయంట. ప్రతి కేసులో ఇదే. సిట్టు విచారణ చేయటమో, సిట్టు యొక్క దాడులు జరిగితే విచారించటమో, లేకపోతే సోదాలు చేయటంలోనే చాలా కీలకమైన ఆధారాలు దొరికాయి. ఒక పెద్ద స్టంటు, ఒక కథ, ఒక కల్పితమైన కథ నడిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీరందరూ చూశారు కూడా. కేసిరెడ్డి వ్యవహారంలో 11 కోట్ల రూపాయలు సీజ్ చేశామన్నారు. ఈ 11 కోట్ల రూపాయలు ఎక్కడివి, ఏమిటి అని కోర్టు ద్వారా పిటిషన్ పెట్టి అడిగితే తెల్లముఖం వేశారు. ఎక్కడో చెప్పలేనటువంటి పరిస్థితి. అంత కట్టుకథ అనేది చాలా క్లియర్గా అర్థమైపోతున్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం. అంతేకాదు, మీరు రాష్ట్ర ప్రజానీకం కానీ, మేధావులు కానీ, న్యాయ నిపుణులు కానీ ఆలోచించదగినటువంటి ఒక కీలకమైన పరిణామాన్ని మనం చూసాం. అదేంటంటే షార్ట్ షీట్ ఫైల్ చేయలేకపోయారు. ఫైల్ చేశారు, అన్ని తప్పులు దడకే. జడ్జి గారు ఇది ఏమిటి, దీని మీద కొన్ని సమాధానాలు చెప్పండి అని తిప్పి పంపిస్తే మళ్ళీ తిరిగి లేదు. ఈ నోట్లు ఎక్కడి అంటే తిరిగి సమాధానం లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, నేరారోపణ చేశారు కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలను సమీకరించడంలో మాత్రం పూర్తిగా సిట్ విఫలమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది చేసేటటువంటి పరిస్థితి. మొన్న ఈ మధ్యన మా మీద కూడా లిక్కర్ కేసులో, ట్రాన్స్పోర్ట్ కేసులో అంట, అంబటి రాంబాబు, ఆ నాగేశ్వరరావు గారి అబ్బాయి, లేకపోతే ఆ విజయేందర్ రెడ్డి, కేతిరెడ్డి వర్షం రాసేస్తున్నారు. ఎవడ మీద కోపం ఉంటే, ఎవడ ప్రెస్లో మాట్లాడితే వాడికి ఈ లంగర్ తిప్పేస్తున్నారు. పడవ తిప్పేసి ఖచ్చితంగా మా ఇంటికి వచ్చేసింది అనమాట ఇన్వెస్టిగేషన్ కోసం. ఏది నాకు అర్థం కాల. ఆధారాలు లేకోకుండా కేవలం పొలిటికల్ వెండేటాతో కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకో, దాన్ని డైవర్ట్ చేయడం కోసం సిట్టు విచారణకు పిలిచింది కొంతమందిని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే,
గ్రూప్ 1 పై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై పోరాడి గ్రూప్ 1 కేసు గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ గుత్తేదారులం తామే అనుకుంటూ రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తున్నదే దుయ్యబట్టారు. రీకాల్ వ్యవస్థ లేకపోవడంతో 5 ఏళ్లు తమ ఇష్టారాజ్యం అనుకుంటున్నారని విమర్శించారు. అభ్యర్థులకు అనుకూలంగా వచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా రిట్ అప్పీల్ చేయవద్దని డిమాండ్ చేశారు. మీకు చెప్పాలా, ఇంత పెద్ద తతంగం జరుగుతుంటే సందట్లో సడమియాల లెక్క బీజేపీ వాళ్ళు వీళ్ళు ఉలుకుపాలకి వినబడదా అన్న మీకేమన్నా విన్నారే? గ్రూప్ 1 పేరు మీద జడ్జిమెంట్ వచ్చింది, ఒక్కడన్నా మాట్లాడినారే బీజేపీకి వెళ్ళి? మా రామచంద్ర అన్న మాట్లాడలే, పెనం మీద పోపు కింద కేసీఆర్ అన్నగానే ఎగిరిపడే బండి సంజయ్ అన్న మాట్లాడలే, ఎవరు మాట్లాడతలేరు. ఎందుకు? రేవంత్ రెడ్డి మీద ఇట్స్ ఎ బ్లాక్ స్పాట్ అని రేవంత్ రెడ్డి, ఆయన మీద మచ్చబడదో ఏమైనా అనుకుంటున్నారో ఏం పడో ఒక్కరిని మాట్లాడతలేరు. మీ నోట్లకి ఏమైనా తాళాలు వేసుకున్నారా అన్న మీరేమన్నా? ఎందుకో మాట్లాడతలేరు. మీరు బీజేపీ పార్టీని ప్రజల కోసం నడుపుతున్నారా, రేవంత్ రెడ్డిని కాపాడడం కోసం నడుపుతున్నారా? మీరు రేవంత్ రెడ్డి రక్షకులా మీరేమన్నా? రక్షకులా మీరేమన్నా? కేంద్ర మంత్రులు ఉంటారు, పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, నోరిప్పితే ఆగకుండా అడ్డమైన భాష అంతా మీరు కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడతారు. మరి ఎందుకో ఈ గ్రూప్ 1 అంశం మీద, తర్వాత ఈ తీర్పు పైన, ఇవాళ ఎస్ఎల్పీ వేస్తా అన్న తీరు పైన, రివ్యూ పిటిషన్ వేస్తా అన్న తీరు పైన ఎందుకో మాట్లాడరు మీరు? సినిమా డ్రామా చేసిండ్రు బండి సంజయ్ గారు. ఒకరోజు మొత్తం బ్యానెట్ ఎక్కి నిలబడ్డాడు అశోక్ నగర్లో. ఎక్కడ పోయింది ఆయన? మేమందరం పోయినమయ్యాలా? ఏదో విద్యార్థులంతా పాపం ర్యాలీ చేస్తున్నారు కదా అని మేము పోతే మా ర్యాలీలో మీరు ఎట్లా, అరే మీ ర్యాలీంద్ర భయ్ విద్యార్థుల ర్యాలీ, అది ఉద్యమం జరుగుతుంది కదా అని అంటే మా మీద దాడి చేసే ప్రయత్నాలు కూడా చేసింది. మళ్ళీ సిగ్గువేగు లేకుండా మీకు దాడి చేసే ప్రయత్నం చేసినా మీకు బుద్ధి రాలేదని మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతారు ఆడిడ. నేను అడుగుతా ఉన్నాను ఇలా, బండి సంజయ్ గారు, వై ఆర్ యూ నాట్ టాకింగ్ సార్? ఎవరు క్యాబినెట్ మినిస్టర్? నాకు ఆయన గుర్తు బాగా. అదే అశోక్ నగర్కి వెళ్ళి ఫోన్ కొట్టిండు సార్ బండి సంజయ్ గారు. ఫోన్ కొట్టంగానే హాట్ లైన్ ఎవరిది అనుకుంటున్నారు? కిషన్ రెడ్డిది కాదు, లేకపోతే లక్ష్మణ్ది కాదు, రామచంద్రరావుది కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హాట్ లైన్ బండి సంజయ్ గారికి. అదే బ్యానెట్ మీద మహేష్ బాబు నిలబడ్డాడు ఆయన, చుట్టంతా చీర్ గ్యాంగు నిలబడి ఫోన్ కొడతాడు. ఫోన్ కొట్టంగానే ఆయన ఫోన్ ఎత్తాడు. మీరు అసెంబ్లీ దాకా రండి, మీకు మొత్తం సమస్య పరిష్కారం చేస్తాను ఆయన చెప్తాడు, ఈయన అనౌన్స్ చేస్తాడు. సరే, జరిగిన ఎగ్జామ్లు, తతంగము, వయలేషన్స్, కోర్టు కేసు ఇదంతా మీరు చూస్తూనే ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారు, అంత హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి కదా సార్, మరి రిట్ పిటిషన్ వేయొద్దని చెప్పండి సార్, రిట్ అపీల్ చేయొద్దని చెప్పండి సార్. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ చేపట్టారంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ భూములను కైవసం చేసుకునేందుకు ఈ కుట్ర జరుగుతోందని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ఎంపీ భవన్ లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ భూముల విలువ 4 లేదా 5 లక్షల కోట్లు, 20,000 ఎకరాల కోసం ప్రధాని మోదీ ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ చేపట్టారు. అందుకే రా మెటీరియల్ ఇవ్వటం లేదు, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదు, లాజిస్టిక్స్ ఇవ్వడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతుంది. పార్లమెంట్ వేదికగా రాష్ట్ర ఎంపీలందరూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఇది వరకు కూడా చూపించాం. చంద్రబాబు గారు 2021లో కేంద్రానికి రాసిన లేఖ. అంటే చంద్రబాబు గారు అప్పుడు విపక్షంలో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కానీ అప్పుడు చంద్రబాబు గారు కేంద్రానికి రాసిన ఈ లెటర్ లో క్లియర్ గా లాస్ట్ లైన్ లో, లెట్ మీ రీఇటరేట్ that the elected representatives of TDP are ready to resign for the cause of Vishaka Steel. సో 2021లో చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా కేంద్రానికి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాసిన లెటర్ లో చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ను కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ రాజీనామా చేయటానికి కూడా వెనకాడరు అని చెప్పిన లెటర్ ఇది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ని ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకుంది కూడా నేనే అని చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడిగా నా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ ను ప్రైవేటైజ్ కానీయము అని చెప్పారు. ఆఖరికి రాజీనామా చేస్తాము అని లెటర్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారు? ఈ రోజు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇస్తున్న మద్దతు. అంటే తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన అయితేనేమి, అన్అఫీషియల్ గా వైసీపీ అయితేనేమి, ఇలా అందరూ బీజేపీని ఎత్తి పట్టుకున్నారు.
ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికైన ఈ ఎంపీలే. ఆఖరికి మొన్న రాజ్యసభలో కూడా చూసాం, ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఎన్నికయ్యాడు అంటే దానికి కారణం కూడా ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ. అంటే కలిసికట్టుగా ఉన్నారు వీళ్ళందరూ. బీజేపీని ఎత్తి పట్టుకునే విషయంలో, బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ బీజేపీతో కూటమే కట్టారు. ఇది వాస్తవం. కానీ స్వార్థ రాజకీయాల కోసం కూటమి కడుతున్నారు. కానీ ఎందుకు విశాఖపట్నం స్టీల్ కోసం? సింగరేణిలో అవినీతి రాజ్యం వెళుతోందని, ప్రతి కాంట్రాక్టుకు 25% కమిషన్లు ఇవ్వాల్సి వస్తుందని, అందులో 10% వాటా కాంగ్రెస్ పెద్దలకు వెళ్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ సింగరేణి జాగృతి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సింగరేణిలో అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తక్షణమే స్పందించాలన్నారు. లేదంటే ఈ విషయమై సిబిఐ, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. సింగరేణికి 42,000 కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందని ధ్వజమెత్తారు. లాభాల్లో ఉన్న సంస్థను నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. టీబీజీకేఎస్ నాయకులు అవినీతికి పాల్పడదని గతంలోనే తాను హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. నిన్నటిదాకా ఆ సంఘం గౌరవాధ్యక్షురాలిగా తానే ఉన్నానని, కానీ అక్కడ జరిగిన అంశాలపై ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో హెచ్ఎంఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఘోరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముట్టుకుంటే పైసలు అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్. ఇందాక ఒక అన్న చెప్పిండు, ఆఫీసర్లు ఎంత దిగజారిపోయిందంటే ఈ కాంగ్రెస్ పాలనలో గూగుల్ పే చేసేంత చిన్న డబ్బులతో కూడా సింగరేణి నడిపిస్తున్నారంటే ఇది నిజంగా సిగ్గుచేటు, అవమానం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు సింగరేణిలో జరిగేటటువంటి ప్రతి కాంట్రాక్ట్ని కూడా రివ్యూ చేయండి. నేను కౌన్సిల్లో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఇప్పుడంటే రిజైన్ చేసినాం, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌన్సిల్లో కూడా నేను అడిగిన, జైపూర్ పవర్ ప్లాంట్లో కేసీఆర్ గారు దిగిపోయినప్పటికీ ఇప్పటికీ ఎట్లా 3-4 వేల కోట్లు పెరుగుతుంది అని అడిగినాం. దాని గురించి ఇంతవరకు మాట్లాడతలేరు. మీరు మాట్లాడకపోతే, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు మీరు దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా అవసరం అనుకుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిటీకో, అవసరమంటే సిబిఐకో మేమే కంప్లైంట్ చేస్తాం తప్ప కరప్షన్ని సింగరేణిలో సహించమని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తాం. ఎందుకంటే ప్రతి కాంట్రాక్ట్లో మినిమం 20-25% ఎస్కలేషన్తోని నడుస్తున్నటువంటి పరిస్థితి. మాకున్నటువంటి సమాచారం, మా రియాజ్ అన్న సమాచారం తప్పుండదు, మాకున్నటువంటి సమాచారం ఇస్మే సీదా 10% సర్కార్కో జారా. మరి అది లేదు అని నిరూపించుకోవాలంటే మాత్రం ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు కూడా మరి సింగరేణిలో జరుగుతున్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ని కూడా రివ్యూ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ 1లో భాగంగా ఆతిథ్య స్విట్జర్లాండ్ తో పోరులో తొలి రోజు భారత్ పై చేయి అయింది. సింగిల్స్, రివర్స్ సింగిల్స్ మ్యాచ్ల్లో భారత ఆటగాళ్లు గెలవడంతో 2-0 ఆధిక్యం లభించింది. అయితే ప్రధానంగా తొలిసారి డేవిస్ కప్ ఆడుతున్న తమిళనాడుకు చెందిన దక్షిణేశ్వర సురేష్ తనకంటే మెరుగైన ర్యాంకర్ అయిన ప్రత్యర్థిని ఓడించడం మొదటి రోజు ఆటలో విశేషం. తొలి సింగిల్స్ లో 626వ ర్యాంక్ దక్షిణేశ్వర 7-6-6-3తో 155వ ర్యాంక్ పరైన జెరోమ్ కిమ్ ను చిత్తు చేసి సంచలనం సృష్టించాడు. అనంతరం జరిగిన రివర్స్ సింగిల్స్ లో అనుభవజ్ఞుడైన సుమిత్ నగల్ 6-3, 7-6తో మార్క్ ఆండ్రియా హస్లర్ పై గెలిచి భారత్ కు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. ఇక శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్ లో శ్రీరామ్ బాలాజీ, బొల్లిపల్లి రిత్విక్ చౌదరి జోడీ బరిలోకి దిగనుంది. కోలీవుడ్ నుంచి వచ్చి తెలుగులో కూడా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హర్రర్ ఫ్రాంచైజీలో టాప్ లో ఉంటుంది కాంచన. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్స్ లో నటించిన ఈ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. కాగా తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఒకవైపు వినోదం అందిస్తూనే మరోవైపు గూస్ బంప్స్ తెప్పించేందుకు కాంచన 4 కూడా వచ్చేస్తుంది. కోలీవుడ్ సర్కిల్ కథనం ప్రకారం కాంచన 4 చిత్రీకరణ సగభాగం పూర్తయిందని, రాఘవ లారెన్స్ టీం వీలైనంత త్వరగా కాంచన 4 ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. కాంచనా 4 లో బాలీవుడ్ భామ నోరా ఫతేహి ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది నోరా ఫతేహి. పూజా హెగ్డే, రష్మిక మందన కూడా కాంచనా 4 లో టీమ్ తో జాయిన్ కాబోతున్నట్టు వార్తలు వస్తుండగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా కాంచనా 3 మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కాంచనా 3 తెలుగులో నాని నటించిన జెర్సీ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనివ్వడమే కాదు సుమారు 100 కోట్ల వరకు వసూలు రాబట్టింది. మరి కాంచనా 4 ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
నేపాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం. మొదటి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించిన సుశీల. ఢిల్లీలో జ్ఞాన్ భారతం ను ప్రారంభించిన ప్రధాని మోదీ. భారతీయ రాత ప్రతులు నాగరికత సంపదని వెల్లడి. మహిళలంటే ఫర్నిచర్ కాదు. పవన్ ఫ్యాన్ కామెంట్ పై రేణు దేశాయ్ ఫైర్. ఫెమినిజం అంటే ఇదేనంటూ గట్టిగా బదులు. భారత్ లో లక్షల ఉద్యోగాలు గల్లంతు. ట్రంప్ అధిక టారిఫ్ పై సెస్తరూర తీవ్ర ఆగ్రహం. గోదావరి పుష్కరాలు 2027 ఇప్పటి నుంచే తెలంగాణ ప్రభుత్వం ఫోకస్. తాత్కాలిక ఏర్పాట్లు కాకుండా శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సీఎం ఆదేశం. కాకినాడలో ఉభయ గోదావరి జిల్లాల అధికారులతో మంత్రి నాదెండ్ల సమీక్ష. ధాన్యం సేకరణకు పక్కా ప్రణాళిక. అధికారులకు మంత్రి నాదెండ్ల కీలక ఆదేశాలు. సమ్మక్క సారలమ్మ ఆలయ మాస్టర్ ప్లాన్ పై మంత్రి పొంగులేటి ఉన్నత స్థాయి సమీక్ష. గిరిజన సంస్కృతి ప్రకారమే ఆధునికీకరణ పనులు చేపడతామని స్పష్టం. రాజకీయంగా ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా లిక్కర్ స్కామ్ అరెస్టులంటూ హంగామా. మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. గ్రూప్ 1 పై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి పరీక్షలను రద్దు చేయండి డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్. స్టీల్ ప్లాంట్ కోసం ఏపీ ఎంపీలు ఏకమవ్వాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపు. ఉక్కు పరిశ్రమ కోసం కాంగ్రెస్ పోరాటం ఆగదని స్పష్టీకరణ. సింగరేణిలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ను ముట్టడిస్తాం. హెచ్చరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ 1 లో భాగంగా ఆతిథ్య స్విట్జర్లాండ్ తో పోరులో తొలి రోజు భారత్ దే పై చేయి. సింగిల్స్ లో దక్షిణేశ్వర్ సుమిత్ గెలుపు. హర్రర్ ఫ్రాంచైజీ కాంచనా 4 వచ్చేస్తుంది. రాఘవుల లారెన్స్ టీమ్ క్రేజీ న్యూస్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.